సరే, ఈరోజు మనం ఒక కన్ఫ్యూజింగ్ ప్రాబ్లంని ఎగ్దం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ కోడింగ్ లేదు, ట్రిక్కుల్లేవు, కేవలం స్ట్రక్చర్డ్ లాజిక్ మాత్రమే. ఓకే, మన ప్లాన్ ఇది. ఫస్ట్ రూల్స్ ఏంటో చూద్దాం. తర్వాత మామూలుగా ఆలోచిస్తే ఇక్కడ తప్పు జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత అస్సలైన మ్యాజిక్, అదే సార్టింగ్ గురించి. ఆ తర్వాత స్ప్లిట్ పాయింట్ని ఎలా కనుక్కోవాలి. ఫైనల్గా విన్నింగ్ స్ట్రాటజీ ఏంటో చూసేద్దాం. మొట్టమొదట ఈ గేమ్లో కొన్ని రూల్సున్నాయి. వాటిని మనం అస్సలు మార్చలేం. అవేంటో చూద్దాం. మనకి ప్రాబ్లంలో 2 ఇన్పుట్స్ ఇస్తారు. ఒకటి అరే అనే అరే, ఇందులో టవర్ల ఎత్తులుంటాయి. రెండోది కే అనే ఒక నెంబర్. ఇక్కడ 3 రూల్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, ప్రతి టవర్ ఎత్తుని మార్చాల్సిందే. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ. 2, ఆ మార్పు కూడా ఖచ్చితంగా +k లేదా -k మాత్రమే అయుండాలి. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఎత్తు తగ్గించినప్పుడు అది నెగటివ్ అవ్వకూడదు. 0 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. సరే, మన గోల్ ఏంటి? మనం దేన్ని తగ్గించాలి? అన్ని టవర్ల ఎత్తుల్ని మార్చేశాక ఫైనల్గా వచ్చిన ఎత్తుల్లో చేల్ పెద్దదానికి చేల్ చిన్నదానికి మధ్య ఉన్న తేడాను, అంటే ఆ రేంజ్ని మనం మినిమైజ్ చేయాలి. ప్రాసెస్ మధ్యలో కాదు, ఫైనల్ రిజల్ట్లో. సో దీన్ని ఇలా ఊహించుకోండి. ప్రతి టవర్ దగ్గర మనకు ఒక కంపల్సరీ చాయిస్ ఉంది. దాని ఎత్తుని కే పెంచడమా లేక కే తగ్గించడమా. కానీ తగ్గించే ఆప్షన్ అది నెగటివ్ అవ్వనప్పుడే ఉంటుంది. మన పని ఏంటంటే ప్రతి టవర్కు సరైన ఆప్షన్ ఎంచుకుని ఫైనల్గా అన్ని టవర్ల ఎత్తులు ఒకదానికొకటి వీలైనంత దగ్గరగా ఉండేలా చూడటం. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. మనకు సహజంగా వచ్చే ఐడియాలు ఎందుకు వర్కౌట్ అవ్వవో చూద్దాం. ఈ ఉదాహరణ చూడండి. మన దగ్గర 2, 6, 8 అని టవర్లు ఉన్నాయి. కే ఏమో 3. ఇప్పుడు మొదటి టవర్ అంటే 2, దానికి -3 చేస్తే నెగటివ్ అయిపోతుంది. సో దానికి +3 చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే అది 5 అవుతుంది. మిగతా రెండింటికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనం 5, 9, 11 అని తీసుకుంటే తేడా 6 వస్తుంది. అదే మనం 5, 3, 5 అని తీసుకుంటే తేడా కేవలం 2 మాత్రమే. అంటే బెస్ట్ చాయిస్ ఏంటంటే ఆ విలువలన్నింటినీ ఒకదానికొకటి దగ్గరగా మధ్యలోకి తీసుకురావడం, దూరం చేయడం కాదు. అందుకే ర్యాండమ్గా ఏదో ఒకటి చేయటం లేదా సింపుల్గా +- చేయడం లాంటివి ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లం టవర్ల మధ్య ఉన్న రిలేషన్షిప్కి సంబంధించింది. మనం ఒక టవర్ని మార్చితే అది మొత్తం అరే యొక్క మినిమం లేదా మ్యాక్సిమంని మార్చేయొచ్చు. అంటే ఏ నిర్ణయం ఇండిపెండెంట్ కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మరి ఒక్కో టవర్ని విడిగా చూడకూడదంటే ఇంకెలా చెయ్యాలి? ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం సొల్యూషన్ దాగుంది. దానికి సమాధానం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసేది ఒకే ఒక స్టెప్లో ఉంది. అదే సార్టింగ్. ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంకి ఏ కరెక్ట్ సొల్యూషన్ అయినా సరే ఖచ్చితంగా సార్టింగ్తోనే మొదలవ్వాలి. ఒకవేళ సార్టింగ్ చేయలేదంటే ఆ సొల్యూషన్ తప్పే, అంతే. సార్టింగ్ చేయడం వల్ల ఆ గందరగోళంగా ఉన్న నంబర్స్ అన్నీ ఒక ఆర్డర్లోకి వస్తాయి. చూడండి, సార్ట్ చెయ్యనప్పుడు 1, 15, 10లో ఏది చిన్నది ఏది పెద్దది అని ఒక క్లారిటీ ఉండదు. కానీ సార్ట్ చేశాక 1, 10, 15 అని చూస్తే చాలా క్లియర్గా ఉంది. ఎడమవైపు చిన్నవి, కుడివైపు పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఏ టవర్స్ని పెంచాలి, వేటిని తగ్గించాలి అని ఆలోచించడానికి మనకొక స్ట్రక్చర్ దొరికింది. ఇలా అర్రేని సార్ట్ చేశాక ఒక పవర్ఫుల్ లాజికల్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. వర్కౌట్ అయ్యే ఒకే ఒక్క స్ట్రాటజీ ఇదే. చిన్న టవర్లన్నింటినీ పెంచాలి, పెద్ద టవర్లన్నింటినీ తగ్గించాలి. అంటే సార్ట్ చేసిన అరేలో మనమొక స్ప్లిట్ పాయింట్ని ఊహించుకోవాలి. ఆ పాయింట్కి ఎడమవైపున్న వాటన్నింటికీ +k యాడ్ చేస్తాం, కుడివైపున్న వాటన్నింటికీ -k చేస్తాం. మరి స్ప్లిట్ పాయింట్ అంటే ఏంటి? ఇది సార్ట్ చేసిన అరేలో మనం పెట్టుకునే ఒక ఊహాత్మక సరిహద్దు అన్నమాట. ఫైనల్గా తక్కువ తేడా ఎక్కడ వస్తుందో తెలుసుకోవడానికి ప్రతి పాజిబుల్ స్ప్లిట్ పాయింట్ని మనం టెస్ట్ చేస్తాం. సరే, ఏదో ఒక ఇండెక్స్ i తర్వాత స్ప్లిట్ చేశామనుకుందాం. అప్పుడు కొత్త మినిమం, మ్యాక్సిమం ఎలా వస్తాయి? చూడండి, కొత్త మినిమం వాల్యూ 2 చోట్ల నుంచి రాగలదు. ఒకటి, అసలు ఫస్ట్ ఎలిమెంట్కి k యాడ్ చేస్తే. 2, స్ప్లిట్ తర్వాత ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి k తీసేస్తే.
ఈ రెండిట్లో ఏది చిన్నదైతే అదే కొత్త మినిమం. అలాగే కొత్త మ్యాక్సిమం కూడా రెండే చోట్ల నుంచి రాగలదు. ఒకటి స్ప్లిట్ పాయింట్ దగ్గరున్న ఎలిమెంట్కి కే యాడ్ చేస్తే, రెండు అసలు లాస్ట్ ఎలిమెంట్కి కే తీసేస్తే. ఈ రెండిట్లో ఏది పెద్దదైతే అదే కొత్త మ్యాక్సిమం. అంతే. రైట్. ఇప్పుడు దాకా థ్యూరీ చూశాం కదా, ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఒక ఫుల్ ఎగ్జాంపుల్తో ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకే, మన దగ్గర 1, 4, 8, 10 ఉంది. k = 3. మనం ప్రతి స్ప్లిట్ని చెక్ చేద్దాం. ఉదాహరణకి ఇండెక్స్ 1 తర్వాత స్ప్లిట్ చేశామనుకోండి, అంటే మొదటి రెండు ఎలిమెంట్స్ 1, 4కి +3 యాడ్ అవుతుంది, చివరి రెండు ఎలిమెంట్స్ 8, 10కి -3 అవుతుంది. ఇప్పుడు కొత్త మినిమం ఏంటి? min of 1 + 3, 8 - 3 అంటే min of 4, 5. సో కొత్త మినిమం 4. కొత్త మ్యాక్సిమం ఏంటి? max of 4 + 3, 10 - 3 అంటే max of 7, 7. సో కొత్త మ్యాక్సిమం 7. ఇప్పుడు తేడా ఎంత? 7 - 4 అంటే 3. ఇలాగే ప్రతి స్ప్లిట్కి మనం తేడాని లెక్కిస్తాం. చూశారుగా, అన్ని స్ప్లిట్స్ని చెక్ చేశాక మనకు తెలిసిందేంటంటే మనం సాధించగల అతి తక్కువ తేడా 3. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ లాజిక్ ఇదే. ఒక స్ప్లిట్ పాయింట్ని ఎంచుకోండి. ఎడమవైపు ఉన్నవాటన్నింటినీ పెంచండి, కుడివైపు ఉన్నవాటన్నింటినీ తగ్గించండి. కొత్త మినిమం, మ్యాక్సిమం చెక్ చేయండి. అన్ని స్ప్లిట్స్లో ఏది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందో అదే మన ఆన్సర్. ఇది మ్యాజిక్ కాదు, కేవలం సార్ట్ చేసిన డేటా మీద అప్లై చేసిన సింపుల్ లాజిక్. కాబట్టి అసలు విషయమేంటంటే, ఈ ప్రాబ్లం కేవలం నంబర్స్ గురించి కాదు, హద్దుల గురించి. అంటే ఎక్స్ట్రీమ్స్ని, అంటే మినిమం, మ్యాక్సిమంని ఎలా కంట్రోల్ చేయాలి అనేదాని గురించి. ఈ ఆలోచన విధానం, ఈ ప్యాటర్న్ ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం.